అధ్యక్ష ఒకవైపున 50% రిజర్వేషన్ మించకూడదు అని రెండు ఉన్నత న్యాయస్థానాలు రాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇంకో పక్కన మరో హైకోర్టు న్యాయస్థానం పరిధిలోపు అలాంటి డేట్ లోపు మీరు పెట్టాలని డేట్తో సహా ఇచ్చిన అధ్యక్ష వాళ్ళు వితిన్ సో అండ్ సో డేట్ యూ షాల్ కంప్లీట్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్. ఏం చేయాలి అధ్యక్ష మేము? అప్పుడు ఆ టైంలో ఆర్డినెన్స్ ఇష్యూ చేసి సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటిస్తూ ఒకటి ఇక్కడ సమయం లోపల పెట్టాలి హైకోర్టు, రెండు కోర్టుల యొక్క ఆదేశాలను పాటిస్తూ మేము చేసినాం. బీసీలకు వాస్తవంగా అధ్యక్ష బీసీలకు రాజ్యాధికారం రావాలి ఎవరు చేయలేదు, వీళ్ళు అసలే చేయలే, కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలే. ఎక్కడిది అధ్యక్ష? బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అధ్యక్ష. ఇది ధర్మం. అప్పుడు తమరు కూడా టీడీపీలో ఉన్నారు, మేము కూడా ఉన్నాం, అందరం ఉన్నాం, మనందరికీ కూడా తెలుసా. అప్పటిదాకా ఎవ్వరు చేయలేదు అధ్యక్ష, అంతా బట్టి మాట. ఎందుకు చేయలేదు అధ్యక్ష? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో బ్రహ్మాండంగా చేసి ఎందుకు చేయలేదు? మొత్తం మాజీ సంస్థానాధీశులు గడిల దొరలంతా ఎమ్మెల్యేలుగా వర్ధిల్లిండ్రు వీళ్ళ కాలంలో. వీళ్ళకి బీసీలు ఎక్కడిది అధ్యక్ష? అప్పుడు సామాన్య జనం అడగనబడ్డారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీస్తే మొత్తం గద్వాల రాజులు, వనపర్తి రాజులు, తపాల్పూర్ దొరలు, ఇటుక్యాల దొరలు, మహబూబాబాద్ దొరలు వీళ్ళు కదా అధ్యక్ష ఎమ్మెల్యేలు ఎంపీలంతా. మేము చూడలేమా? మేము లేమా? ప్రేక్షకులు ఉన్నామా? మేము 78 తర్వాత వచ్చింది కానీ అంతకుముందుగా కొల్లాపూర్ దొరలు, విష్ణునూరు దొరలు చదవాలంటే పెద్ద లిస్టే ఉంది నా దగ్గర. వాళ్ళంతా కిరీటాలు తీసి గాంధీ టోపీలు పెట్టిన అధ్యక్ష. ఇది భారతదేశ చరిత్ర, పెద్ద పెద్ద బుక్సే ఉన్నాయి, గ్రంథాలే ఉన్నాయి. దానికి సామాన్యులకు ఎక్కడొచ్చింది అధ్యక్ష అవకాశం? ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి చేసినారు అధ్యక్ష. మేము చిరు ప్రయత్నం ఒకటి చేసినాం, వీళ్ళు ఎవరు చేయలే. మార్కెట్ కమిటీలలో ఈవెన్ టీడీపీ గవర్నమెంట్ కూడా చేయలే, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేయలే. 50% రిజర్వేషన్ తెచ్చి పెట్టింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అండి. అంతకుముందు మార్కెట్ కమిటీలో అవకాశమే లేకుండే. మేము తెచ్చినాం, మేము తెచ్చి డెఫినెట్గా పెట్టినాం. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ లేకుండే, అది తెచ్చింది, అవకాశం ఇచ్చింది ఖచ్చితంగా ఉంది. అది మీకు తెలుసు, చరిత్రలో ఉంది, అది బీసీ వర్గాల ప్రజలకు కూడా తెలుసు. అదేవిధంగా అధ్యక్ష మేము చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇదే శాసనసభలో తీర్మానం చేసి పంపించినాం అధ్యక్ష. వీఆర్ ఆన్ రికార్డ్. ఇదే శాసనసభలో అన్ని రాష్ట్రాలకు బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది, మీరు ఖచ్చితంగా పెట్టండి అని నాటి మన్మోహన్ సింగ్ గారు చెప్పినాం. ఈ గవర్నమెంట్కి మళ్ళీ ఇదే శాసనసభలో తీర్మానం చేసి పంపించినాం అధ్యక్ష. బీసీల కోసం మంత్రిత్వ శాఖ పెట్టమని, అదేవిధంగా పెట్టమని చెప్పినాం అధ్యక్ష. ఇక బీసీల మీద వీళ్ళు చెప్పే ప్రేమ అధ్యక్ష, మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే నాటికి కాంగ్రెస్, తెలుగుదేశం అన్ని గవర్నమెంట్లు కలిపి బీసీల కోసం ఉన్నటువంటి పాఠశాలలు కేవలం 19 ఉండే అధ్యక్ష రెసిడెన్షియల్ స్కూల్. ఓన్లీ 19 రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ బీసీస్ ఇన్ తెలంగాణ. ఈరోజు అధ్యక్ష 280 పాఠశాలలు పెట్టిన ఘనత మాకున్నది. మొత్తం అన్ని సంవత్సరాలలో స్వతంత్రం వచ్చిన కాడ నుంచి అన్ని ప్రభుత్వాలు ఒలకబోసిన ప్రేమ బీసీల మీద 19 రెసిడెన్షియల్ స్కూళ్ళు. ఇవాళ 4.5 ఏళ్లలో 5 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళు 280 పాఠశాలలు అధ్యక్ష. ఇది వాళ్ళది ప్రేమ, మాది ప్రేమ, దీన్ని ప్రజలు గమనించాలి. ఇవి ఫిగర్స్, వాస్తవాలు. 119 స్కూల్స్ వెరీ షార్ట్లీ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇది కూడా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష మాట్లాడడానికి పద్ధతులు కూడా ఉండాలి. ఇప్పుడు ITIR అన్నారు, వారు సమకూర్చుకోలేదు. నేను నిన్న కూడా చెప్పిన అధ్యక్ష, బడ్జెట్ మీద సమాధానం కొడతామని మీద కూడా కొడతామా? ITIR చిట్ట చివరి దశలో మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వంలో ఒక్క రాష్ట్రం కాదు అధ్యక్ష, 2 రాష్ట్రాల ఫౌండేషన్ వేసారు. అనేక ప్రయత్నాలు చేసినాం, ఉత్తరాలు రాసినాం, చెప్పినాం, పర్సనల్గా చెప్పినాం, నిరసన కూడా తెలియజేసినాం. మన పార్లమెంట్ సభ్యులు కూడా గొప్ప గొట్లాడినారు, ITIR డిమాండ్ చేసినారు. 2 సార్లు గాంధీ బొమ్మ కాడ పార్లమెంట్లో దీక్ష కూడా కూర్చున్నారు. మాతో పాటు ఈ ITIR మాకు కూడా ఇవ్వాలని చెప్పి వీరి పార్టీ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. లాస్ట్ 5 years మొన్నటి ఎన్నికల్లో ఇప్పుడు ఏదో సంకీర్ణ ప్రభుత్వం ఉంది. కర్ణాటకలో ఆడ కూడా ఒక తట్టడి మన్ను పోయలేదు అధ్యక్ష. ఇది లేదు. కేంద్ర ప్రభుత్వం ఎవరైతే మంజూరు చేస్తుండో ఆ ప్రభుత్వమే ఇట్ ఈజ్ అవర్ పాలసీ. నాతో నరేంద్ర మోడీ గారు అన్నారు అధ్యక్ష, जाते जाते उस प्रधानमंत्री ने कई फाउंडेशन तो रखे मैं कितना बोल के करूँ, ये हम नहीं करना चाह रहे हैं. నేను చెప్పినా కూడా మీరు ఎందుకు బదనాం అవుతారండి, ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ ఇది మంచిది అని చెప్తే వారు పెడిచేవని పెట్టారు. మేము ఊరుకోలేదు అధ్యక్ష. విక్రమార్క గారు అంటే మేము తటపార కర్ణాటకలో పెట్టిన వాళ్ళేం చేయలే, కానీ మేము అట్లా ఊరుకోలే. మేము అన్ని ప్రయత్నాలు చేసినాం. మేము కొత్త క్లస్టర్లు ఏర్పాటు చేసినాం. బుద్దువేల్లో ఒకటి,
కోకాపేటలో ఒకటి, కొల్లూరులో ఒకటి. వీ డిడ్ నాట్ స్లీప్ అండి. వీ హ్యావ్ టేకెన్ అప్ న్యూ ఐటీ క్లస్టర్స్. చాలా బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, వచ్చినాయి. ఎక్స్పోర్ట్స్ కూడా 1,00,000 కోట్లు దాటిపోతూ ఉన్నాయి. మనం అందరం సంతోషించాలా. మీరు మాకు ఇచ్చినప్పుడు కేవలం 57,000 కోట్లే ఉండే. నవ్ వీఆర్ క్రాసింగ్ 1,00,000 crores ఇన్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో. మేము పడుకోలేదు. తర్వాత మీరన్న గేమింగ్ టవరు మీరు పెట్టినంత అల్లాటప్ప కాకుండా చాలా పకడ్బందీగా మోర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇమేజ్ టవర్ పేరుతోని నిర్మాణం జరుగుతూ ఉంది. అది ఆల్మోస్ట్ 21 కట్ల రాబోతూ ఉంది. చాలా ఇన్నోవేటివ్గా, చాలా బ్రహ్మాండంగా. అపార్ట్ ఫ్రమ్ దిస్ టీ హబ్ కూడా స్టార్ట్ చేసినాం. చాలా విజయవంతంగా ఉంది. ప్రపంచమంతా దాన్ని ప్రశంసిస్తూ ఉంది. టీ హబ్ 2 కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అది కూడా బహుశా 1.5 yearలో పూర్తి స్థాయిలో వస్తుంది. దానిలో ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ గురించి కూడా పెట్టినామండి. వీఆర్ నాట్ ల్యాగింగ్ బిహైండ్. హైదరాబాద్ ఐటీ రంగంలో చాలా అద్భుతంగా దూసుకొని పోతా ఉంది. భట్టి విక్రమార్క గారు, మీరు ఫికర్ చేయకండి, చాలా బాగుంది. దాని అనవసరంగా మనమే చెడ్డ పేరు తీసుకునే ప్రయత్నాలు మాత్రం మంచిది కాదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. విమర్శ కోసం చేయవచ్చు, కానీ ఆ విమర్శలు కూడా సద్విమర్శలుగా ఉండాలా. మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే విధంగా ఉండకపోతే మంచిదని సలహా ఇస్తున్నా. పాటిస్తే మీ ఇష్టం, పాటించకపోయినా మీ ఇష్టమని నేను మనవి చేస్తూ ఉన్నా. ఎయిమ్స్ వగైరా సాధించలేని వారు మాట్లాడినారు, తప్పండి. ఎయిమ్స్ మనకు వచ్చేసింది ఆల్రెడీ. 1028 కోట్లతోని ఎయిమ్స్ మంజూరైంది. దాన్ని జాగా ఇచ్చినాం. 200 acres ల్యాండ్ ప్రొవైడ్ చేసినాం. దానికి కూడా మా ఎంపీ బూర నరసే గౌడ్ కావచ్చు, చాలామంది మన శాసనసభ్యులు కావచ్చు, చాలా పోరాటాలు చేసినాం. చివరికి అది సాధించుకోగలిగినాం అధ్యక్ష.